వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ సేన్. నెల్లూరు ఆర్టీసీలో జరిగినటువంటి ఘటన అయితే ఇప్పుడు వైరల్గా మారింది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి మీరు కూడా. సో ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం మేనేజర్ ఉన్నారు, వారికి కాల్ చేసి మనం తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఈ ఆర్టీసీలో గొడవ ఏదో జరిగింది కదా మేడం, కండక్టర్ని కొట్టారు. మన నెల్లూరులోనేనా అది? నెల్లూరు అది రాజంపేట బండి వండిపో హైయర్ బస్సు. మేడం, అసలు ఏంటి మేడం జరిగింది అది గొడవ ఏంటి మేడం? నేను సాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. అంటే బండ్లు జనాలు దిగుతున్నారంట, ప్యాసింజర్ ఎక్కబోయింది ఆమె లేడీ. కండక్టర్ ఉండి ఎక్కబాకమ్మ వాళ్ళు దిగాలి కదా తర్వాత ఎక్కుదు అని అట్లా నెట్ అన్నాడంట. అది చూసి వాళ్ళ అబ్బాయి వచ్చి మా అమ్మని నువ్వు నెడతావా అని చెప్పి కొట్టాడు అతన్ని. ఓకే, అంటే కండక్టర్ దురుసుగా ప్రవర్తించాడా లేకపోతే ఎట్లా మేడం ఇది? కండక్టర్ ఆమెని బస్ అంటే ఇప్పుడు మనం ఏమవుతుందంటే శ్రీశక్తి వచ్చిన తర్వాత బండి రాగానే జనాలు విపరీతంగా ఎక్కుతారు కాబట్టి ఆయన దిగే వాళ్ళు ఉన్నారమ్మా నువ్వు పక్కన ఉండని అట్లా అన్నాడంట. మరి నెట్టాడని ఆమె చెప్తుంది. నెట్టినట్టు మనకేమి తెలీదు. లోపల వెళ్ళిపోయాడు అనమాట బస్ లో. వెళ్ళిపోయి మళ్ళీ అది చూసి వచ్చాడంట, కిందకు వచ్చి ఇతన్ని కొట్టాడు. అదైతే వీడియో ఉంది కొట్టింది. అబ్బాయి కొట్టిన తర్వాత ఇతను కూడా కొట్టాడు, కండక్టర్ అబ్బాయిని కూడా. కొట్టుకున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టయితే లేదు. పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాం మేము మా మేనేజ్మెంట్ తరఫున పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఎంత ఉంటుందండి వయసు అబ్బాయిది? 25 అట్లుంటుంది, చిన్నపిల్లడు కొట్టుకున్నాడు. సరే మేడం, మీ వైపు నుంచి కంప్లైంట్ అయితే ఇచ్చున్నారు? మేము ఇచ్చున్నాము. అది ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ అవ్వలేదు అంటున్నారు. వన్డిఎం గారు డీల్ చేస్తున్నారు, ఆ డిపో వన్డిఎం కాబట్టి. ఎఫ్ఐఆర్ అయితే బుక్ అవ్వలేదంట. సిఐ గారు అంటే ఇద్దరు కొట్టుకున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అన్నారు. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా మేడం దీనికి సంబంధించి మనకు మీడియాకి మీరు తెలియజేయడానికి? అంటే ఎఫ్ఐఆర్ అయితే బుక్ అవ్వలేదు, ఇంకా వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో తెలియదు. కండక్టర్కి ఏమన్నా మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందా అండి? కండక్టర్ ని పిలిచి మాట్లాడితే అబ్బాయి కొట్టాడమ్మా మమ్మల్ని, నేనేం నెట్లేదు ఆమెని, జనాలు వేస్తున్నారు కదమ్మా పక్కన ఉండండి దిగిన తర్వాత ఎక్కుదురు అన్నాను. నెట్టాడని చెప్పి వాళ్ళ అబ్బాయి వచ్చి కొట్టాడు. ఇంకా డ్రైవర్ పట్టుకున్నాడు ఇతన్ని, ఆ అబ్బాయిని. డ్రైవర్ పట్టుకున్న తర్వాత ఇతను కొట్టాడు అతనికి. నువ్వు ఎట్లా కొడతావు ప్యాసింజర్ అంటే అతను నన్ను కొట్టాడు కదా నాకు ఆవేశం వచ్చి కొట్టాను అన్నాడు. డ్రైవర్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా వాళ్ళు అయితే ఇతను నెట్టినట్టు అట్లా ఏమన్నా? డ్రైవర్ నేను చూడలేదు అంటున్నాడు కదా, చూడలేదని చెప్తున్నాడు అతను. డ్రైవర్ చూడలేదని చెప్తాను. అంటే ఈ నెట్టిన సంగతి డ్రైవర్ డ్రైవింగ్ లో ఉంటాడు, ఈ కింద జరిగింది ఇది. సో ఆమె ఎక్కబోయింది, కండక్టర్ అమ్మ దిగే వాళ్ళు ఉన్నారు నువ్వు పక్కన ఉండి అన్నాడంట. సో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి వీడియో మాత్రం మన నెల్లూరుదే. నెల్లూరు రాజంపేట సర్వీస్ నెంబర్ అంటే నెల్లూరు డిపో రాజంపేట బండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికి మనకుండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే మాత్రం ఇంతవరకు కేసు అయితే నమోదైనట్టు లేదు. కండక్టర్ కూడా కొంత దురుసుగా ప్రవర్తించాడేమో అనేటువంటి అనుమానాలు కలిగే విధంగా మరి రీజనల్ మేనేజర్ చెప్పడం జరిగింది. అంటే బాధితుల కథనం, ప్రయాణికుడి కథనం మనం తీసుకుంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో మహిళ, సో మహిళను నెట్టడం అనేది నిజంగానే అది మరి ఎవరికైనా కొడుకు కోపం వస్తుంది, మహిళను ఎక్కేటప్పుడు నెట్టారు అనేటువంటిది. కొడుకు ముందు ఎక్కేసాడు, దాని తర్వాత మహిళ ఎక్కే టైంలో ఆపారు అనేది ఇక్కడ మనకు చెప్తున్నటువంటి వెర్షను. దీంట్లో చెయ్యి అడ్డం పెట్టడమో లేదా చెయ్యి తగలడమో లేదంటే నెట్టడమో జరిగిందని చెప్తూ ఉన్నారు కాబట్టి మన మేనేజరు. సో ఆ విధంగా జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి రాజీ కుదిరేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వీడియో అయితే నెల్లూరుదే అనేది ఇక్కడ మనకు మేనేజర్ చెప్పేటువంటి మాట అనమాట. సో ఏది ఏమైనా కూడా మహిళతో అలా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రయాణికులతో మంచిగా ఉండాలి. అదే విషయంలో దౌర్జన్యం దిగడం, దాడులకు పాల్పడడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టడం, అందులో ప్రభుత్వ ఉద్యోగిని విధి నిర్వహణలో ఉండేటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి మరి ఇరు పక్షాలను కూర్చోబెట్టి పోలీసులు శాంతింపజేస్తారా, ఇక్కడ ఫుల్ స్టాప్ పడేలా చేస్తారా, లేదంటే ఇది కేసుల వరకు వెళ్తుందా అనేది వేచి చూద్దాం. ఇది వాటి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.